వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. పోలీస్ స్టేషన్లలో సివిల్ పంచాయతీలు చేయకూడదంటూ తాటికాయ అంత అక్షరాలతో బోర్డులు పెట్టి ఉంటారు. అవి పేరుకు మాత్రమే దర్శనమిస్తుంటాయి. నిత్యం ప్రతి పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీలు నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా భూ వివాదంలో ఇద్దరి మధ్య జరిగిన భూ వివాదంలో ఫిఫ్త్ టౌన్ స్టేషన్కి వెళితే ఫిఫ్త్ టౌన్ సిఐ 70 సంవత్సరాల వయసు కలిగిన ఓ వృద్ధురాలుని మ్యాన్ హ్యాండిల్ చేస్తారు. ఈ కేసును ఒప్పుకోకుంటే తమ మీద కేసులు నమోదుపరుస్తామని బెదిరిస్తున్నారు. ప్రస్తుతము వాళ్ళు ఆ అభాగ్యులు ఆర్టీవీని ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతము తల్లి కూతురు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాటల్లోనే విందాం. చెప్పండి అమ్మా. ముందుగా అందరికీ నా వందనాలు. నన్నైతే దేవుడు ఆ సీఏ గారి కాడికి వాళ్ళు మాటకి మా మీద ఆమె వచ్చి ప్లాట్ శుభ్రం చేస్తూ ఉంటే అప్పుడు నేను పోయినాను. పోయి సార్ కొక్కిలేరు ఆయన్ని అడిగాను, అయ్యా మా మీద ఈవిడ కేసు పెట్టున్నది, ఆ కేసు తీర్మానం అయ్యేదాకా మీరు ఏం చేయకూడదు అని చెప్పినప్పుడు ఆయన ఆపేసాడు దాన్ని. అది ఆపేసిందని అది మా మీదకి మిమ్మల్ని జైల్లో, మీ కుటుంబం మొత్తం జైల్లో పంపిస్తాను, మీరు రాళ్ళతో కొడుతున్నారని సీఏకి కేసు పెట్టి ఈ నివాస స్థలము ఆధీన ధృవీకరణ పత్రం అని మీకు 2002లో ఇచ్చారు. ఈ పత్రము ఈ పత్రము ప్రభుత్వం తరపు నుంచి 2002లో ఇచ్చారు. అయితే దీంట్లో అన్ని వాణిజ్య బ్యాంకులకు ప్రభుత్వ ఉత్తర్వులు GOMS నెంబర్ 384 పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ 22/10/2న అంటే వీళ్ళకి ఇవ్వడము. దీని ప్రకారం గృహిణీ పథకము ద్వారా చేపట్టుటకు ఆ స్థలములో ఇల్లు కట్టుకోవడం కోసము పత్రము చేపట్టుటకు గృహ నిర్మాణములకు కావలసిన అప్పు, రుణము మరియు సబ్సిడీ మంజూరు నిమిత్తం ఈ ధృవీకరణ పత్రము కుదో పెట్టుకోవచ్చు. అంటే స్థలము కేటాయించి ఈ పత్రం ద్వారా వాళ్ళు ఏ బ్యాంకుల్లో అయినా లోను తెచ్చుకొని ఇల్లు కట్టుకోవాలని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2002వ సంవత్సరంలో. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? ఇచ్చారు, తర్వాత ఏం జరిగింది? ఇచ్చిన తర్వాత మేము ఇంటి పన్ను కట్టుకున్నాం సార్. మా అమ్మాయి కాపురం ఉంది. ఇంటి పన్ను ఎన్ని సంవత్సరాల నుంచి కట్టారు? ఏదో ఉండే ఇంటి పన్నులు? ఉన్నాయి సార్. 2000 నుంచి 2014 దాకా. ఒక్క నిమిషమ్మా. ఆవుల ప్రేమ కుమారి పేరుతో 2014 వరకు ఇంటి పన్నులు కూడా కట్టి ఉన్నారు. ఓకే. 2015 తుఫాను వచ్చే ఇల్లు పడిపోయింది సార్. పడిపోయినప్పుడు ఏమంటే భర్తకి పక్షపాతం వచ్చి ఆమె కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నది. మీ భర్తకు పక్షపాతం వచ్చి కట్టుకోలేని పరిస్థితుల్లో ఆమె ఇప్పటికీ ఆ ఊర్లోనే బాడుకి ఉంటుంది, బాడుగి ఇంట్లోనే ఉంటుంది. ఆమె అయితే అసలు ఈ ఊర్లోనే లేదు. నిన్నేం జరిగింది? 3వ తేదీ ఆమె శుభ్రం చేస్తూ ఉంటే, ఏది మీరు కట్టుకున్న ఇల్లు పడిపోతే దాన్ని క్లీన్ చేసుకుంటున్నారు. మేము శుభ్రం చేపించి పెట్టినాము సార్. మేమే అంతా చేసి పోయినంగా పెట్టినాము. అప్పుడు దాంట్లో కొక్కిలేరు తీసుకొని వచ్చేది విసిరి అది ముందుగా వచ్చి కంచి వేసేసిపోయింది. మా మీద సీఏకి కేసు పెట్టి కంచె నాటిచ్చింది. కంచె నాటేటప్పుడు సీఏ దానికి ముందు కేసు పెట్టి కంచేసింది. సీఏ ఏం బెదిరించాడంటే, మీరు ఆమె ఏమి చేస్తున్నా కానీ ఇవే పనికిరాని కాగితాలు, ఆమె ఏం చేస్తున్నా మీరు పోయారంటే మీరు మొత్తం జైలుకి పోతారు. ఆమెకి ఏమైనా మళ్ళీ పట్టా ఇచ్చారా దాని మీద? ఆమెకి పట్టా ఇవ్వలేదు సార్. దాంట్లో అప్పుడు సర్వేలో ఆమె పేరు ఎక్కువ ఉంది, పట్టా మంజూరు చేసినట్టుగా ఎక్కువ ఉంది, అంతవరకే, అంతే. తర్వాత స్టేషన్ పోయారు. అక్కడ గొడవ జరిగిందా?
ఆమెతో మాకేం గొడవ లేదు సార్. ఆమె మా మీద కేసు పెట్టింది. మేము పోయి ఆపామని కేసు పెట్టింది. కేసు పెట్టి రాళ్లతో కొట్టారని చెప్పి పిలువనంపించింది. ఫస్ట్ 2-3 సార్లు ఇది జరిగింది. 3వసారి సార్ నన్ను కొట్టింది. మీరు ఎందుకు, ఆమె ఎవిడెన్స్ తెచ్చింది కదా, ఆ ఎవిడెన్స్ మిమ్మల్ని కానీ తెమ్మంటున్నాను, రికార్డు పరంగా తీసుకోరమ్మంటున్నాను అని చెప్పింది. సార్ మాకు ఎతకతా ఉండారు, ఎంఆర్ఓ ఆఫీసులో మేము ఇచ్చున్నాము, ఏదైనా చూస్తామంటున్నారు నాన్న అంటే ఎన్ని రోజులు చూసేది, ఎన్ని రోజులు చూస్తుంటారు, అన్నీ దొంగ పట్టాలు తీసుకొని వచ్చి ఇట్లాంటివి ఎన్నో చూసి ఉన్నాము, ఎందుకు మీరు ఇట్లా చెప్తుంటారు అని చెప్పి, మీరు ఆమె ఏం చేస్తున్నా కానీ మీరు కానీ పోయినారంటే అక్కడికి మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి జైల్లో వేస్తాము అని చెప్పినారు. ముందు బెదిరించారు. సరేనని ఆమె కంచి వేసుకునేటప్పుడు మేము పోలేదు. మళ్ళీ 3వసారి వచ్చి ఆమె శుభ్రం చేపిస్తూ ఉన్నింది. శుభ్రం చేపిస్తూ ఉంటే పోయి అడిగిన దానికి మా అందరి మీద కేసు మళ్ళీ కట్టి వాళ్ళు రాళ్లతో కొడుతుంటారు, వాళ్ళు మేము కొక్లేరుతో అది శుభ్రం చేసుకుంటుంటే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నారు అని చెప్పి బెదిరించి ఆ కొక్లేరు తీసి ఆయన్ని నేను అడిగాను. సార్ ఇది మీరు ఏం చేయబాకండి, మేము మా మీద కేసు పెట్టింది ఏదో ఒకటి అయ్యేదాకా ఏం చేయబాకండి అని చెప్పినప్పుడు ఆయన ఆపేశాడు. ఆమె డబ్బులు ఇచ్చేది నేనే ఇస్తున్నాను, ఆమె చెప్పిన మాట విని నువ్వు ఎందుకు ఆపేస్తున్నావని ఆయన్ని బెదిరించింది. నిన్ను సీఏ దగ్గరికి తీసుకెళ్తానని. డబ్బులు ఇస్తామన్నారా మీకు? మాకు కాదు సార్, ఆ కొక్లేరు తీసి ఆయనకి డబ్బులు ఇచ్చేది నేను కదా, ఆమె ఆపేయమంటేనే నువ్వు ఆపేస్తుండవే, నిన్ను సీఏ దగ్గరికి తీసుకెళ్తానని ఆయన్ని కానీ బెదిరించింది. ఒక కొక్లేరు తీసి ఆయన్ని కానీ బెదిరించింది. ఆయన ఈ రిస్కులు ఉండే దాంట్లో మమ్మల్ని ఎందుకు పిలిపించావమ్మని చెప్పి బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మీరు రాళ్లతో కొట్టారని చెప్పి మా మీద కేసు పెడతానని అక్కడే చెప్పి వెంటనే 2 మగోళ్ళని ఎప్పుడు వచ్చినా కానీ మగోళ్ళని వాళ్ళ అమ్మ కూతుర్లు 2 వస్తున్నారు సార్ మా మీదకి. అప్పుడు వాళ్ళు 4 దిక్కులు ఉండేది, మమ్మల్ని రెచ్చగొట్టేది, అప్పుడు వీడియోలు తీసేది, మళ్ళీ సార్కి చూపించేది. అప్పుడు మేము కొడుతున్నామని వాళ్ళతో చెప్తున్నారు. అయ్యేంటి వాళ్ళు అబద్ధం చెప్పే మాటలు, వాళ్ళ అబద్ధాలు వీడియోలు వాళ్ళు నమ్ముతున్నాడు, సీఏ గారు నమ్ముతున్నారు. మీరు వాస్తవం కొట్టడానికి పోలేదు? మేమైతే పోలేదు, మేమైతే కొట్టడానికైతే. తర్వాత స్టేషన్ పోయారా మీరు? స్టేషన్కి పోయాము. స్టేషన్కి పోయిన తర్వాత ఏమ్మా నిన్ను ఆ స్థలం కాడికి పోవద్దన్నాను కదా, నీవెందుకు పోతుండావు అని అడిగాడు. సార్ మేము నోటీస్ ఇచ్చున్నాం కదా మీకు, అది ఏదో ఒకటి తీర్మానం అయ్యేదాకా మేము అక్కడేం చేయొద్దని మేము నోటీస్ ఇచ్చున్నాం కదా అని. ఎవరికి ఇచ్చావు నోటీసు? లాయర్ నోటీస్ ఎవడు తీసుకుంటాడు? అవి చించి డస్ట్బిన్లో వేయడానికి మాత్రమే. మీరు ఏదైనా తీసుకురావాలంటే కోర్టు నుంచి తీసుకురావాలి, కానీ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అబద్ధాలు అంతా చెప్తున్నారు అని. సార్ మేము కొట్టలేదు సార్, రాళ్లతో కొట్టలేదు సార్ ఆమె మా మీద అబద్ధాలు చెప్తుంది అని. మీరందరూ ఆ స్థలం కాడికి పోయారంటే మీరంతా జైలుకి పోతారు. ఏంది నీకు ఎన్నిసార్లు చెప్పేది సార్, నేను తెచ్చిన కాగితాలు మీరందరూ అన్నారు, మీరు గాని వాళ్ళు గాని అట్ట కాదు సార్, మా కుటుంబం మాత్రమే ఆమె చెప్పినట్టు, మా కుటుంబీకులు మాత్రమే. నీ కొడుకులు, నీ నీ మనవరాళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు 5 మంది మీద సార్ ఆమె పెట్టింది. ఇప్పుడు మళ్ళీ మనవరాల పేరు కానీ ఎక్కించింది. అప్పుడేమంటే సార్ మీరే కదా సార్ మేము తెచ్చిన కాగితాలు చూడడం లేదు అని అంటే, చూడుకోకుండా ముడ్డి మూతి దుడుచుకోవడానికి నేను మీరేగా చెప్పారని నేను అన్నానని. అప్పుడేమంటే ఆయన ఏమన్నాడంటే, ఏమంటున్నావు నువ్వు నీ ఇంట్లో పనివాడిని అనుకుంటున్నావా, నన్ను ఇంట్లో పని చేసేవాడిని అనుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అప్పుడు చంపక మళ్ళీ సళీని కొట్టాడు. కొట్టి చిన్నగా కొట్టలేదు సార్, అయితే నేను చిన్నగా కొట్టలేదు, అట్లాంటి దెబ్బ నేను ఎప్పుడు కానీ తినలేదు సార్. పెద్దామని కానీ చూడుకోకుండా కొట్టి అని చెప్పి అట్టంటట్టు మాట్లాడి నన్ను అక్కడ సాయంత్రం దాకా కూర్చోబెట్టి మళ్ళీ మా మీద కేసు పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పంపించి అక్కడ మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర అందరి దగ్గర నాకు దానికి స్థలానికి ఏది సంబంధం లేనట్టుగా సంతకాలు పెట్టించి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాడు సార్. సంతకాలు పెట్టించుకుంటున్నారు. మళ్ళీ మమ్మల్ని మా మీద కేసు మూట కట్టేదానికి మమ్మల్ని ఆధార్ కార్డులు, పాస్పోర్టాలు అవన్నీ తెమ్మని ప్రతి రోజు పోలీసు వాళ్ళ దగ్గర ఫోన్ చేపిస్తాం. ఆయన కొట్టిన దెబ్బకి నేను పాస్ కానీ పోసేసుకొని నన్ను వెంటనే హాస్పిటల్లో తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి 4వ తేదీ 11 గంటలకి నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను సార్.
నన్ను మళ్ళీ ఇబ్బందిగా కొట్టేసింది సారు. ఓకే ఓకే అంటే కొట్టకూడదు కదా సార్, పెద్దోళ్ళని కానీ చూడుకోకుండా నన్ను కొట్టి నాకు ఆరోగ్యం సరిలేదని సార్. నేను 4 సంవత్సరాల నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సూచనలు ఉన్నాయని నేను చెన్నైకి పోయి చెన్నైలో డాక్టర్ దీపక్ అర్జున్ దాస్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ నెలకి నేను అక్కడ పోయి చూపించుకుంటుండేదాన్ని. నన్ను కొట్టలేక దడ వచ్చేసి వణుకు వచ్చేసి నా కాళ్ళు చేతులు వణికిపోయి నేను అసలు ఇంటికి పోయి నేను ఏమి చేసేది కానీ నాకేం అర్థం కాకుండా పడిపోయిన తర్వాత ఓకే ఓకే అప్పుడు మా పిల్లలు తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు సార్. నన్ను ఓకే ఓకే అంటే చేసి నన్ను ఇబ్బంది పెట్టారు సార్. నా చేతులు ఇప్పటికీ ఈ చేయిలు వణుకుతాయి సార్. నాకు ఈ చేయిలు రెండిట్లో మళ్ళించుకొని పోతే ఆయన దయ వల్ల నాకు ఆ చేతులు 2 కానీ బాగా వచ్చాయి. నాకు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టిందా చూపిస్తామన్నారు నా కొడుకు. మీ మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన లేడు సార్, మా ఆయన చనిపోయినాడు. మా ఆయన 2006లో చనిపోయినాడు. మా ఆయన చనిపోయినాడు. కొడుకులు ఉన్నారా? ఒక కొడుకు ఉన్నాడు సార్. కూతుర్లు ఉన్నారా? కూతుర్లు 2 ఉన్నారు. నేను ఎవరికాడు ఏం తీసుకోను. మీ ఆయన కూడా ఆయనకి బాగలేదు సార్. ఎవరికైనా నాకు గవర్నమెంట్ ఇచ్చే పింఛన్తో నేను నా జీవనం జాగించుకుంటున్నాను సార్. నేను దాంతోనే మందులు తెచ్చుకుంటూ తింటూ ఇదివరకు వ్యాపారం చేసుకునేదాన్ని. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఆ వ్యాపారం కానీ లేదు సార్. నాకు నా పిల్లలకి న్యాయం జరిగించాలనే ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను సార్. నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని తండ్రి మీరే నాకు న్యాయం జరిపించమని వారితో మీరు మాట్లాడమని, సీఏ గారితో మీరు మాట్లాడమని అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఓకే ఓకే. రుద్రాలైన ఆవుల ప్రేమ్ కుమారి ఆవేదన బాధ చెప్పుకునిందో ఇది అదే విధంగా కుమార్తె కరుణమ్మ ఉంది. వాళ్ళ భర్త కూడా ప్రస్తుతము ఆరోగ్యం బాగలేక మంచం మీద ఉన్నాడు. ఆమెతో కూడా మాట్లాడు. చెప్పండి అమ్మా, అసలు ఏం జరుగుతుంది ఏంటి? నమస్తే సార్, నా పేరు ఆవుల ప్రేమకుమారి, మాది భుజభుజ నెల్లూరు. 1990లో వన్నం బసవయ్య గారు ఆధ్వర్యంలో మాకు కొంత మీటింగ్ పెట్టి, టౌన్ హాల్లో మీటింగ్ పెట్టి మీకు ఇలా పలా దగ్గర అప్పట్లో మీకు పలానా దగ్గర స్థలాలు కేటాయించున్నారు అని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు స్థలాలు చూపించారు. చూపించిన స్థలంలో చిన్న పూరీలు వేసుకొని అప్పట్లో ఆ స్థలాలు గుంటలు, పుట్టలు, పాములు తిరిగే ఏరియా, కటిక చీకటి, బల్జి చెట్లు, కర్తమ చెట్లు, అలాంటి ఏరియా స్థలాలు మాకు ఇచ్చినప్పుడు వాటిని శుభ్రం చేసుకొని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని దీపం బుడ్లు పెట్టుకొని ఉంటున్నాం. మా ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఆ స్థలం ఇచ్చారు. దాంట్లో మేము నివాసం ఉంటున్నాం. దాదాపు మేము భుజభుజ నెల్లూరుకు వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాల నుంచి మేము ఆ ఏరియాలోనే ఉంటున్నాం. పక్కన వాళ్ళని కనుక్కున్నా కానీ మీకు చెప్తారు. ఇటీవల బండి ప్రమీల అని ఆవిడ మా మేనత్త కోడలు, ఆమెని మా నాన్న తీసుకొచ్చి ఆ స్థలంలో ఉంచారు. ఉంచిన దానివల్ల ఆమె ఇప్పుడు ఏంటంటే ఆ స్థలం నాది, నా పేరు మీద ఉందని చెప్పనేసి ఆర్టీఐ పేపర్ తీసుకొచ్చి మా మీద లేనిపోయిన కేసులన్నీ బనాయించి మమ్మల్ని స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. సరే, సిఐ గారు మమ్మల్ని పిలిపించారు. ఏప్రిల్ 13వ తేదీ సిఐ గారు పిలిపించారు. మీ మీద పలాడా ఈ విధంగా కేసు పెట్టారని చెప్పి పిలిచినప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఈవిడ మీ ఈ స్థలం వాడది అంటున్నారు, ఇది మీ అభిప్రాయం ఏంటి అన్నప్పుడు నేను చెప్పాను, సార్ 2002లో నాకు ఈ పట్టా ఇచ్చిన్నారు. పట్టా ఇచ్చిన అధికారి రెవెన్యూ అధికారి తహసీల్దార్ గారు భాస్కర్ రావు సార్ మాకు ఈ పట్టా ఇచ్చారని చెప్పని ఇంటి పన్ను కాగితాలు 2000 నుంచి కట్టిన ఇంటి పన్ను కాగితాలు, ఇంటి కాగితం పట్టా అన్ని చూపించినప్పుడు ఆ సార్ అవి ఎందుకు పనికి వస్తాయి, దేనికి పనికి వస్తాయి, మూతి ముడ్డి తుడిసి పడేసేదానికి పనికి వస్తాయి కానీ ఎందుకు పనికి రావు, ఈవిడ గారు ఆర్టీఐ కట్టి మండలం నుంచి తీసుకొచ్చిన విధంగా మీరు తీసుకోరండి అని చెప్పనేసి మమ్మల్ని పంపించేశారు. తర్వాత నేను ఆర్టీఐ కట్టినాను. ఆర్టీఐ కట్టిన తర్వాత మళ్ళీ 1 వారం తర్వాత మమ్మల్ని మళ్ళీ స్టేషన్ దగ్గరికి పిలిపించారు. ఏమ్మా నీకు చెప్పాను కదా కాగితాలు తేలేదని అంటే, సార్ వాళ్ళు చూస్తున్నారు, మాకైతే ఈ ఒరిజినల్ కాగితాలు ఇవి ఇచ్చారు అని చూపించినా కానీ దానికి ఎటువంటి రెస్పాండ్ అవ్వకుండా అసలు ఎందుకు పనికిరావు ఆ కాగితాలు, మూతి ముడ్డి తుడిసి పడేస్తే పనికి వస్తాయి కానీ దేనికి పనికిరావు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంట్లో అక్కడ ఏమైనా కట్టుకోలేదా మీరు? మేము అప్పుడు కూలీలు వేసుకొని ఉన్నాము సార్. 2000 నుంచి 2014 దాకా నేను ఆ ఇంట్లో కాపురం ఉన్నాను. ఓకే, ఉన్నాను. ఇంటి పన్ను కూడా కట్టుకున్నాను. ఇంటి పన్ను కట్టారు. కరెంట్ కూడా ఉండింది. ఇంకా నా వర్షానికి ఆ ఇల్లు పడిపోయిన దాని వల్ల ఆ మీటర్ తీసుకెళ్లిపోయారు. గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఆ మీటర్ లేదు, ఉంటది.
అయితే ఇప్పుడు ఏంటంటే నాకు నా భర్తకి ఆరోగ్యం సరిలేనందువలన నేను ఆ ఇల్లు కట్టుకోలేక పక్కన పూరింట్లో ఉంటున్నాను, ఒక ఇంట్లో బాడుకుంటున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఇటీవల నేను కాలనీ కట్టుకొని ఇంటి కట్టుకోవాలని చెప్పి నేను అంతా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చి మా మీద కేసులు పెట్టి, తప్పుడు కేసులు అన్నీ పెట్టి, మేము రాళ్ళతో కొట్టామని, అట్లా చేసామని, ఇట్లా చేసామని చెప్పి మా మీద తప్పుడు కేసులు అన్నీ పెట్టి చేస్తూ ఉంది. మేము పోయిన వారం అంటే అంతకుముందు వారంలో స్పందనలో ఎస్పీ మేడంకి రిపోర్ట్ చేసాం సిఐ గారి మీద. ఈ విధంగా మాకు స్థలం గురించి మేము సిఐ గారు పిలిపించినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సారు ఆ కాగితాలు చూసి ఎందుకు పనికొస్తాయి, ఇవి ముడి దూసి పడేసేదానికి పనికొస్తాయి అని చెప్పనేసి సార్ అన్నారని చెప్పనేసి సార్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పనేసి కలెక్టర్ గారికి, ఎస్పీ మేడం గారికి మేము అర్జీ ఇచ్చి రిపోర్ట్ చేశామని చెప్పని ఆ కక్ష కడుపులో పెట్టుకొని మా అమ్మగారైన ఎంబేటి కరుణమ్మని సారు సిఐ గారు దారుణంగా కొట్టి బాధించి ఆమెను బెదిరించి సంతకాలు పెట్టించుకొని మిమ్మల్ని జైలుకు పంపిస్తామని చెప్పనని, మీ కుటుంబీకులందరినీ జైలుకు పంపిస్తామని చెప్పి ఆమెను బెదిరించి ఆమెను అనారోగ్య పాలు చేశారు సార్. మాకు మీడియా వాళ్ళు మా ఆవేదనను గమనించి పరిశీలించి ఆ స్థలాన్ని కూడా హద్దులు ఎవరేశారు ఆ హద్దులు నిర్ణయించిన ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ గారిని వాళ్ళందరినీ పిలిపించి పరిశోధించి పరిశీలించి ఆ స్థలం ఎవరిదని గమనించి మాకు న్యాయం చేయాలని మీడియా వాళ్ళని, ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, ఎస్పీ మేడంని అందరినీ కోరుకుంటున్నాము సార్. ఇది ఈ పరిస్థితి. సహజంగా ఒక స్థలం వివాదం వచ్చినప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడి ఒకవేళ స్టేషన్లో అది వీలు పడకుంటే మీరు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, గొడవలు లేకుండా చూడాలి, లేదంటే మేము కేసులు కడతామని చెప్పి కోర్టులో డిసైడ్ చేసుకోవాలి. అలాంటిది ఒక వృద్ధురాలిని స్టేషన్లో కొట్టడము, అదేవిధంగా వన్ సైడ్గా మాట్లాడటము అది ఎంతవరకు కరెక్ట్ కాదని కూడా మేము భావిస్తున్నాము. అయితే వీళ్ళు ఆర్టీవీని కలిసి మనకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. వాళ్ళ వర్షను వీరు ఉన్నారు. అయితే ఉన్నత స్థాయి అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ విషయాన్ని స్పందించి ఈ బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి.